రైట్. ఇక సాదిక్ గారు మీరు చెప్పండి. ఇక్కడ మన రిఫైనరీలు ఇప్పటికే రష్యా చమురు కోసం భారీగా బుకింగ్స్ చేసుకున్నాయి. ఇప్పుడు సరఫరా ఆగిపోతే ప్రత్యామ్నాయంగా మనం మళ్ళీ పశ్చిమ దేశాల వైపు చూడాల్సిన పరిస్థితి వస్తుందా? ఇది మన స్ట్రాటజిక్ ఎకానమీ పైన ఏమైనా ప్రభావం చూపుతుందా సాదిక్ గారు? చాలా ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఒకటి ఉందండి. హ్మ్. ఇరాన్ వాళ్ళు హార్మోజ్ నుంచి మన నౌకల్ని మనకు సంబంధించిన వాటిని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. హ్మ్. మీరు చూస్తుంటారు ఈ రోజు హైదరాబాద్ లో కూడా గొప్ప పెద్దగా మనము పరిస్థితి నిర్వహించాం అగెనెస్ట్ వార్. అంటే ఇరాన్ యొక్క ప్రభుత్వము, ఇరాక్ యొక్క ప్రభుత్వాలు కానివ్వండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే భారతదేశ ప్రజల్ని ఒక విధంగా తమ ప్రజలుగా గుర్తిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే భారత ప్రభుత్వంతో కాదు, భారతదేశంలో ఉన్న ప్రజలు చాలా మాకు ఆత్మీయతతో ఉన్న ఆపమంటున్నారు. ఈ యుద్ధంలో జరిగిన పరిణామాల నేపథ్యాన్ని భారత ప్రజలు అర్థం చేసుకొని మా వైపు ఉన్నారు. మా పిల్లలు చనిపోయినప్పుడు, మా స్కూళ్ళ మీద, మా హాస్పిటల్స్ మీద మీరు యుద్ధం చేసినప్పుడు మాకు జరిగిన నష్టాన్ని తెలుపుతున్నారు. కాబట్టి మేము తప్పనిసరిగా భారతదేశానికి సంబంధించినటువంటి నౌకల్ని మేము తప్పనిసరి వదిలిపెడతాం అనేటువంటి నేపథ్యం ఒకటి ఉంది. ఆ నేపథ్యాన్ని మన ప్రభుత్వం తలకెత్తాలి. కొరకు మన ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఆ దిశలో అడుగులు వేయకుండా గనక మనం ఉన్నట్లయితే, ఇప్పుడు మనం ఏంటంటే యొక్క నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అంటాం. నాన్ అలైన్మెంట్ అంటే ఎటువైపు కూడా అలైన్ కామండి. మనం అలైన్మెంట్ అనేది మనం ఫస్ట్ నుంచి కూడా మన భారతదేశ విదేశాంగ నీతి ఒకటి ఉంది. ఏంటంటే ప్రపంచంలోని రెండు కూటమిలు పోరాడుతున్నప్పుడు ఏ కూటమి వైపు కూడా అలైన్ కాము. మనము ఎటువైపు కూడా ఉండడానికి ప్రయత్నం చేయము. శాంతిని కోరుకుంటాము. శాంతికి మరో పేరుగా భారతదేశం ఉంటుంది. నీతి కూడా అదే. మనం నాన్ అలైన్మెంట్ మనకు కావాల్సినటువంటి అప్పుడు నెహ్రూ గారు ఉన్నప్పుడు కానీ, తర్వాత వచ్చినట్టు లాల్ బహదూర్ శాస్త్రి కానివ్వండి, తర్వాత వచ్చినటువంటి ఇందిరాగాంధీ కానివ్వండి, తర్వాత వచ్చినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి కానివ్వండి, ఎవరైనా కూడా విదేశాంగ నీతిని మనం చాలా చక్కగా పక్కడ్బందీగా చేసుకున్నాం. అందుకోసం మనకి యుద్ధం యొక్క ప్రభావం లేకుండా చేసుకోవడానికి అడుగులు వేయడంలో ఎందుకో భారత ప్రభుత్వం వెనక్కిపోతుందా అనేది నాకు అనిపిస్తుంది. అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఆ అడుగులు వేసుకుంటున్న అలైన్మెంట్ మనము ఎట్టి పరిస్థితులు చెప్పాలి. అమెరికాకి మేము చెప్పాలి, వీఆర్ ఫర్ నాన్ అలైన్ మూమెంట్, మేము ఎవరికి అలైన్ కాము అని గట్టిగా మనము అమెరికాకు చెప్పగలిగేటువంటి పరిస్థితికి వెళ్ళాలి. నువ్వు పాకిస్తాన్ కవ్వించుకో, నువ్వు ఇంకేమైనా చేసుకో, కానీ మేము భారతదేశ ప్రజలు ఎప్పుడు కూడా శాంతిని కోరుకుంటామనే విషయాన్ని మనం చక్కగా చెప్పాల్సిన అవసరం ఉంది. భారతదేశ ప్రజలు కూడా అట్లాగే చేస్తున్నారు. ఈ రోజు మనకేం అవసరం? మనకు హైదరాబాద్ లో అంత పెద్ద ర్యాలీ తీయాల్సిన అవసరం ఏముంటుంది అంటే, మనం ఒక మెసేజ్ ఇస్తున్నాం, ప్రపంచానికి మెసేజ్ ఇస్తాం, వీఆర్ అగెనిస్ట్ ఫర్ ది వార్ అనేసి. ఈ పరిస్థితుల లోపల మనం దీన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ వాళ్ళు, తర్వాత భారత ప్రభుత్వం దీన్ని తలకెత్తుకోవాలి. మన భారత ప్రజల్ని వాళ్ళు గౌరవిస్తున్నారు, మన నౌకలు వస్తున్నాయి, వాటిని ఇంకింత మరింత చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందండి.